హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అండ్ చపాతీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ విషయం గురించి చెప్పుకోవాలంటే మీరు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. సింపుల్గా హెల్తీగా టేస్టీగా టిఫిన్ రెసిపీ కావాలి అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేవచ్చు అనమాట. ముందు ఇక్కడ మనం చపాతీ పిండిని కలిపేసి పెట్టుకుందామండి. ఇక్కడ నేనైతే 1 కప్ వరకు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఇది మనం మరిగించుకోవాలి. ఈ వాటర్ని ఇందులోనే మనం ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ మరిగిన వెంటనే మనం ఇందులో తీసుకున్న గోధుమ పిండి మొత్తం వేసేసుకున్నాము. ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల గోధుమ పిండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చపాతీ ముద్దంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీనిపై ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చపాతీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. ఎక్కువసేపు మనం ఉంచుకున్నా అసలు గట్టిపడవు అనమాట. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిని ఇలా వేసుకుంటేనే కదా మెత్తబడతాయి. ఇలా వేడి నీళ్ళలో వేసేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నేను ఆ పక్క స్టవ్ మీదే ఆల్రెడీ పప్పు కూడా ఉడికించేసాను. ఈ పప్పు ఎందుకు కూడా చెప్తాను. మనం ఈ మిల్ మేకర్ కర్రీని పప్పు వేసి వండుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. నేనైతే రెడ్ దాల్ని వేసి చక్కగా విజిల్ పెట్టి ఈ విధంగా మెత్తగా కుక్ చేస్తాను అనమాట. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసిన తర్వాత ఎందుకనేది మీకు అర్థమవుతుంది. మనం ఇక్కడ కర్రీ కోసం బాండి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మీకు ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నారో ఒక ఆనియన్, అలాగే సాల్ట్ వేసుకొని చక్కగా మనం ఇలా వేపుకోవాలన్నమాట. ఇలా మనం సాల్ట్ వేసుకొని వేపుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మెత్తపడతాయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని తర్వాత మనం ఒక 1/2 పీస్ టమాటో అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి బాగా వేగించుకోవాలన్నమాట. ఇవి రోస్ట్గా వేగితేనే కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉల్లిపాయలు టమాటో మొత్తం అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో మనకి కారానికి తగ్గట్టుగా ఒక 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఇందులో వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఈ వాటర్ చక్కగా ఇలా మరుగుతూ ఉంటుంది. మనం ఈ మరిగేలోపు ఈ మిల్ మేకర్ ఏదైతే వేడి నీళ్ళలో వేసుకున్నామో వాటిని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని మనం వీటిని ఇంకా డైరెక్ట్గా ఈ ఉల్లిపాయల వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ నెంబర్ 1గా లైన్గా వేసేసుకోవచ్చండి. ఆగి ఉడికేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మిల్ మేకర్ వేసిన వెంటనే నేను 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ గరం మసాలా వేస్తున్నాను. మసాలా ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి మనం ఇలా తక్కువగానే వేసుకోవచ్చు. నేను ఇంట్లోనే గరం మసాలా తయారు చేశానండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న పప్పును కూడా వేసుకోండి. గరం మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్, ఆ రుచి హోటల్ స్టైల్లోనే ఉంటుంది. కానీ హోటల్లో ఎన్నో రకాల పౌడర్స్, ఎన్నెన్నో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కూడా మిక్స్ చేస్తూ ఉంటారు టేస్ట్ రావడం కోసం. కానీ మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ కంటే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా కందిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇందులో వేయాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చక్కెర అండి. షుగర్ ఇలా 1 టీ స్పూన్ వేసుకుంటామో లేదో రుచి అమాంతం పెరిగిపోతుంది అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మనకి కారం, ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే ఆ మసాలా, ఆ తీపిదనం చపాతీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కర్రీ పరోటాలోకి అయితే మాత్రం అమేజింగ్ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ట్రై చేయండి మీరే. మనకి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సిమ్లో పెట్టేసి అలా పక్కన ఉంచాను. ఈలోపు చపాతీ పిండి చక్కగా సెట్ అయింది. చక్కగా నేను ఇక్కడ చపాతీలు చేసుకొని కాల్చేసుకుంటాను అనమాట.